నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వికసిత్ భారత్ మోడీకి గ్యారంటీకి గాడి కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా 8 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే గొప్ప పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక కరోనా మహమ్మారి పూర్తయ్యే వరకు ఈ పథకాన్ని ఉపయోగించుకోలేదని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫోటోను ఆయుష్మాన్ భారత్ పథకంలో పెట్టకపోవడంతో ఆయుష్మాన్ భారత్ కార్డులు డౌన్లోడ్ కాకుండా ఆపివేసిందని, సొంత పార్టీ నాయకుల ఫోటోల కోసం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పద్ధతిని మార్చుకుని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా సహకరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పటిదాకా బీమాలు వచ్చిన వాళ్ళు గాలి కూర్చుపెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కార్డు ఎందుకు డౌన్లోడ్ అవుతుంది నేను చెప్తాను మీకు. తెలియదా మీకు? ఆయుష్మాన్ భారత్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా కట్టుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీని కలిపి దాని మీద రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలా అన్నది ఈ ప్రపోజల్ పంపారు. రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఒప్పుకోరు కాబట్టి ఆగిపోయినాయి. మీరు చెప్పాలా, ప్రజలకి వాస్తవాలు చెప్పాలా. కాబట్టి ప్రపోజల్ ఆగిపోయింది. కార్డులు వస్తలేవు. ఇప్పుడు వాళ్ళకి బీమార్ అవుతుంది. వాళ్ళు 4 లక్షల రూపాయలు బిల్ అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో. రేషన్ కార్డు మీద ఇస్తే ఇచ్చేరు, లేకపోతే కాబట్టి మీడియా మిత్రులు మీకు చెప్తున్నాం, దీన్ని క్యారీ చేయాలి మీరు. దిస్ ఈస్ బికాస్ స్టేట్ గవర్నమెంట్ హెస్ ప్రపోజ్డ్ late Sri Rajiv Gandhi's image on Ayushman Bharat card. This is what is my understanding. అదేమన్నా ఉంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ కార్డ్ డౌన్లోడ్ ఆపుకోవద్దు. పర్మిషన్ వచ్చినాక ఫర్దర్ గా అయ్యే డౌన్లోడ్ చేయించుకోవాలి. కానీ లక్షలాది మంది మన నియోజకవర్గంలోనే 7-8 లక్షల మంది ఉన్నారు ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ లో ఉన్నారు. ఇక్కడ 1639 మంది ఉన్నారు. ఓళ్ళకి కార్డు ఉన్నదంటే ఓళ్ళకి కార్డు. సో ఇదే రాజకీయాలు కాదండి. దీన్ని ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా తక్షణమే తీసుకొని కార్డులు ఇష్యూ చేయడం మొదలు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఉంటే పర్మిషన్ తెచ్చుకున్నాక కొత్త కార్డుల మీద పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ మొత్తం లక్షల మంది తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళ చేతుల కార్డు రాకుండా చేయడం తప్పు పని.